డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో వైసీపీ కాపు నేతల సమావేశం ప్రారంభమైంది. కీలక అంశాలపై నేతలు చర్చిస్తున్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నేతృత్వంలో సమావేశం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి. రవి, ఇప్పుడు మనం వెంకటాయపాలెంలో ఇక్కడ ఏదైతే వైఎస్ఆర్సీపీ కాపు ఆత్మీయ సమావేశం ప్రారంభమైంది. ఇక్కడ చూసినట్లయితే తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఇక్కడ మాజీ మంత్రులు ఇక్కడ బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, తోట నరసింహం, అలాగే కొట్టు సత్యనారాయణ, ఇట్లా చాలా ఇక శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, అలాగే మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో దాదాపుగా 50 మంది వరకు తోట త్రిమూర్తులు ఇక్కడికి ఆహ్వానించారు. వారందరూ కూడా ఇప్పుడు హాజరయ్యారు. ఇప్పుడే ఈ సమావేశం ప్రారంభమైన పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ప్రస్తుతం ప్రారంభ ఉపన్యాసం తోట త్రిమూర్తులు కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇదంతా కూడా ఇన్ కెమెరా మీటింగ్ కింద పెట్టిన పరిస్థితి ఉంది. అయిపోయిన తర్వాత అంటే సమావేశం తర్వాత వారు ఏం మాట్లాడుకున్నారు, ఏంటి సమావేశాలు చేశారనేది వివరిస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ చూస్తున్నాం, ఏదైతే 2 ఏళ్ల కూటమి ప్రభుత్వంలో కాపులకి జరుగుతున్న సంక్షేమం కానీ, వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ ఏ విధంగా అమలు జరుగుతున్నాయి అనేది ఇక్కడ చర్చ జరగబోతుంది. ఈ చర్చతో పాటు అలాగే వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వం ఇదైన తర్వాత 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్లలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా ఉంది, పార్టీని పటిష్టం చేసుకోవడానికి ఏ దిశగా మనం ప్రయాణం చేయాలి, ఆ కాపుల్లో ఏదైతే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మధ్యలో కాపుల గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా ఇక్కడ చర్చించే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, అలాగే బొత్స సత్యనారాయణ, అలాగే మాజీ ఎంపీ వంగ గీత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, అలాగే పేర్ని నాని, ఇట్లా చాలామంది కూడా ఈ మాజీ మంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశం అంతా కూడా చాలా కీలకంగా జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ ఏదైతే అమర్నాథ్ మాట్లాడినప్పుడు కావచ్చు, ఇక్కడ బొత్స కావచ్చు. అయితే ఇక్కడ అన్నిటికంటే ఇప్పుడు చివరిలో అంబటి రాంబాబు కూడా ఈ సమావేశంలో కీలక పాత్ర పోషిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంబటి రాంబాబు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. మొత్తానికి చూసినట్లయితే ఈ సమావేశంలో తీసుకునే ఒక 2-2.5 గంటల పాటు ఈ సమావేశం ఇక్కడ జరగనుంది. ఆ తర్వాత ఇక్కడ తీసుకునే ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాల్ని మీడియాకి వెల్లడిస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఎవరిని కూడా లోపలికి ఈ సమావేశాలకు ఎవరిని అలౌ చేయట్లేదు. కేవలం ప్రతినిధులుగా ఆహ్వానించిన వారు మాత్రమే లోపలికి అనుమతించిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే 2 ఏళ్ల కూటమి పాలనలో కాపుల సంక్షేమానికి సంబంధించి ఇచ్చిన హామీలను అమలు చేయలేదనేది ప్రస్ఫుటంగా ఇక్కడ చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆ విషయాన్ని ముందుగా ఇక్కడ మనతో మాట్లాడినప్పుడు కూడా కొంతమంది మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కూడా శ్రీరామూర్తి అంటే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పరిణామాలు, మరోపక్క కాపుల అభివృద్ధికి, కాపుల సంక్షేమానికి అంటే ఎన్డీఏ కూటమి తీసుకున్నటువంటి నిర్ణయాలు అవచ్చు, లేకపోతే గతంలో అంటే ఈ యొక్క అంశాన్నే ఎక్కువగా హైలైట్ చేసి ఈరోజు కాపు నేతలందరూ ముఖ్యంగా వైసీపీ కాపు నేతలు సమావేశం అవుతున్నారనుకోవచ్చా? ఈ మధ్య సరికాలంలో విజయవాడలో జరిగినటువంటి ఘటనలు కూడా ఇందులో కీలకంగా చర్చించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు శ్రీరామూర్తి? రవి, అంటే విజయవాడలో జరిగిన ఘటన మీద కూడా ఇక్కడ ప్రస్తావనకు వచ్చే పరిస్థితి ఉంది. ఆ అంశాన్ని కూడా ఇక్కడ గుడివాడ అమర్నాథ్ మాట్లాడినప్పుడు కూడా మన దగ్గర ప్రస్తావించారు. అయితే మొత్తానికి చూసినట్లయితే కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో కాపులకు ఇచ్చిన హామీలు ఏ విధంగా అమలు జరుగుతున్నాయి, జరిగినాయా, జరగలేదా, అంటే మహిళలకు కూడా ఇస్తానన్న ఆర్థిక సాయం అందకపోవటం, కార్పొరేషన్కి నిధులు కేటాయించకపోవడం, అంటే కాపుల సంక్షేమాన్ని ఒక రకంగా విస్మరించారన్న దృక్పథంతో కూడా ఇక్కడ మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశాన్ని కూడా వంగ గీత మాట్లాడినప్పుడు కూడా ఆమె ప్రస్తావించారు. అలాగే గత 2 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ఓటమి తర్వాత ఈ 2 ఏళ్లలో పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది, పార్టీ పరిస్థితిలో ఈ కాపు నియోజకవర్గాల్లో మళ్ళీ పార్టీని పునర్జింప చేసుకోవడానికి, తిరిగి
పార్టీని ప్రతిష్ట చేసుకోవడానికి ఏ విధంగా ఆలోచనలు చేయాలన్నది ఇక్కడ సమావేశంలో చర్చిస్తామని కూడా చెప్పారు. అంటే తోట త్రిమూర్తులు ముందు నుంచి చెప్తున్నది ఏంటంటే ఇక్కడ కేవలం ఇది పార్టీ యాంగిల్లోనే ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం, ఇందులో వెనక ముందు ఏది లేదని చెప్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కాపుల సంక్షేమానికి ఏం చేస్తుందన్న అంశాన్ని, అలాగే కొన్ని చోట్ల జరుగుతున్న ఘటనల నేపథ్యంలో అలాగే విజయవాడ ఘటనని కూడా ఇక్కడ ప్రస్తావించే పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఎన్నింటి మీద కూడా ఒక సమాలోచనలు జరిపి ఒక ఎవరి ఆలోచనలు ఏంటనేది అన్నీ తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి కొన్ని అంశాలను కూడా ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా చూసినట్లయితే పార్టీకి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, కాపులకి గతం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు రాబోయే రోజుల్లో మనం ఏం చేయబోతాం అనే అంశాన్ని కూడా పార్టీ అధినేతకి జగన్కి కూడా ఒక నివేదిక ఇవ్వాలని కూడా ఈ సమావేశం ద్వారా చెప్పాలని కూడా భావిస్తున్నారు. ఇదే కాకుండా ఇది మొదటిసారి మీటింగ్ కాకుండా వచ్చే మళ్ళీ కొద్ది రోజుల్లోనే మరొక సమావేశం కూడా ఎలాంటిది మరో చోట నిర్వహించాలని కూడా వీరు అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఇప్పుడే ప్రారంభమైన ఈ సభ ఇప్పుడు ప్రారంభోపన్యాసం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చేశారు. దాని ఏ ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం అనేది కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ఒక్కొక్కరిగా తమ అభిప్రాయాల్ని ఇక్కడికి హాజరైన మాజీ మంత్రులు అలాగే మాజీ ఎమ్మెల్యేలు వారు వ్యక్తం చేసిన తర్వాత అప్పుడు ఎలాంటి తీర్మానాలు ఎలాంటి నిర్ణయాలు చేయాలనేది ఇక్కడ నిర్ణయిస్తారని చెప్పి తెలుస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి. ఇప్పుడు బులెటిన్లో స్పీడ్ న్యూస్ చూద్దాం.